నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ సిఆర్ఎం రావు గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం గాయత్రి గారు. సార్, ఇప్పుడు చదువుకునే పిల్లలకి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి సార్? రీసెంట్గా 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ అయితే పూర్తయ్యాయి. అంటే చాలామంది ఫెయిల్ అయ్యాము అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ సంవత్సరంలో మనం ఎక్కువగా విన్నది ఏంటి అంటే రిజల్ట్ రాకముందుకే ఫెయిల్ అవుతానేమో అని ఊహించుకొని చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇలాంటి పిల్లల పట్ల వాళ్ళ పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉండాలి అంటారు? ఇది అమ్మ ఇప్పుడు చాలా చోట్ల ఏంది అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ మధ్య గ్యాప్ పెరుగుతుందమ్మా. ఎందుకు పెరుగుతుంది? తల్లిదండ్రి బాగా బిజీగా ఉంటాం, పిల్లల్ని పట్టించుకోపోవటం, వీళ్ళకి పిల్లలతో వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవటం వలన వాళ్ళు వేరే రూట్లు ఎత్తుక్కోవటం, టీవీలు చూసుకోవటం కానీ, చెత్త ఫ్రెండ్స్ని కానీ, బయటకి తిరగటం కానీ. నువ్వు అబ్జర్వ్ చేసి చూడమ్మా, వెనక రోజుల్లో ఎవరి ఫ్యామిలీని చూసేవాళ్ళు, ఫస్ట్ టైం స్పెండ్ చేసేవాళ్ళు, కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండే. తాత వాళ్ళు చూసేవాళ్ళు, అమ్మమ్మ నానమ్మ. సో ఒక మానిటరింగు, ఒక కంట్రోలు, ఒక సూపర్విజన్ ఉండేది క్లియర్గా. డిజిటల్ మీడియాస్ లేకపోతుండే అప్పుడు, అదొక మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి, ఈ పిల్లలు ఏమని చూడమ్మా, నవేడేస్ ఎప్పుడైతే వాళ్ళ కేర్ ఉండదో, వాళ్ళ గురించి కన్సర్న్ ఉండదో, వాళ్ళ టైం స్పెండ్ చేయలేకపోతామో, వాళ్ళు ఏం చేస్తారో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. నాకెవరు లేరు, ఏమిటి నా ప్రేమ చూపించేవాళ్ళు లేరు, నా జీవితం ఎందుకు అవుతుంది. ఎప్పుడైతే నీకు ఇన్సెక్యూరిటీ వస్తుందో ఫీర్ వస్తుంది. ఏం చేయాలి, ఎవరి కోసం బతకాలి. అందుకు చూడమ్మా, చాలా యంగ్ జనరేషన్ అంటే వీడు సూసైడ్స్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఎగ్జామ్ ఫియర్. ఎగ్జామ్ అనేదమ్మా పరీక్షలు ఒక జీవితంలో ఒక భాగం. ఇప్పుడు మీరు ఆలోచించమ్మా, ఇప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ చదివింది 10th క్లాసే, చాలామంది డిగ్రీ కూడా చేయలా, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కాల. పిల్లల యొక్క నైపుణ్యం చూడాలమ్మా, వాళ్ళు దేంట్లో బాగా రాణించగలరు. వాళ్ళు ఎప్పుడైతే మనం వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్ మనకు అర్థమవుతుంటే. ఇక్కడ నేను పిల్లల కన్నా పేరెంట్స్ని తప్పు పడతానమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి, అప్పుడు సెలవు పెట్టి పిల్లలతో వాళ్ళు ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలి. వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇవ్వాలి, మనోధైర్యం చెప్పాలి, పక్కన కూర్చొని మోటివేషన్ చేయాలి. ఏమన్నా రే నువ్వు వచ్చిందిరా, కంగారు పడవాకండి, ఎగ్జామ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ లైఫ్, రాకపోతే మనకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఓ జీవితం ఇదే కాదు అని వాళ్ళకి ధైర్యంగా పక్కన కూర్చొని మోటివేషన్ ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కానీ దానికి బదులుగా ఏం చెప్తారు, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందుకే నీకు ఇన్ని పాయింట్స్ రావాలి, ఇన్ని మార్క్స్ రావాలి అని చెప్తూ ఉంటారు. ప్రెషర్ ఎక్కువ పెడుతున్నారు. వాడు క్యాలిబర్ చూడండి అమ్మా. ఇప్పుడు కొంతమంది చదువు, ఒకడు పెయింటర్ ఉంటాడు మంచి. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చాడు, వాళ్ళ వైఫ్ హస్బెండ్. మా వైఫ్ ఒంట్లో బాగాలేదు, పలకరించడానికి వచ్చాడు. వాళ్ళకి 2 పిల్లలు, కూతురు కొడుకు. కూతురు బాగా చదువుద్ది, విప్రోలో జాబ్ వచ్చింది, కానీ అమెరికా వెళ్ళాలని కోరిక అమ్మాయికి. నాకు జాబ్ చేయాలని, నాకు అమెరికా వెళ్ళాలని. సో షీఈ్ అన్హ్యాపీ. కొడుకు ఇంటర్మీడియట్ చేస్తాడు, నాకు ఫోటోగ్రఫీ బాగా ఇష్టం, నేను సింగపూర్ పోయి ఫోటోగ్రఫీ చేయాలి, పెద్ద ఫోటోగ్రఫర్, వాళ్ళు పాపులర్ ఫోటోగ్రఫర్ కావాలి. పిల్లోడు చెబుతున్నాడు, వాడు అన్హ్యాపీగా ఉన్నాడు. ఈ తల్లి బ్యాంక్ ఎంప్లాయీ, ఆమె బిజీ. తండ్రి మంచి టాప్ సింగరు, ఆయన బిజీ. పిల్లలు ఏమవుతున్నారు అంటే, నీకు ఎందుకు చెబుతున్నట్టమ్మా, పిల్లల ఇంట్రెస్ట్ ఏమిటి, వాళ్ళ క్యాలిబర్ ఏమిటి, వాళ్ళు ఏ విధంగా వాడిని మనం మోల్డ్ చేయగలాలి. మంచి ఫోటోగ్రాఫర్ డిమాండ్ ఉంటుంది, మంచి సింగర్కి డిమాండ్ ఉంటుంది, మంచి పెయింటర్ డిమాండ్ ఉంటుంది. గుర్తుంచుకు అబ్జర్వ్ చేయాలి. మంచి మ్యూజిషియన్కి ఎందుకు వాల్యూ ఉండదు? ఖచ్చితంగా వాల్యూ. చూసావా, చాలామంది ఇంజనీరో, డాక్టరో, సైంటిస్ట్ అయితేనే వాడు టాప్ అయినట్టు, లేకపోతే ఐఐటీలో చదువుతున్న గొప్ప అయినట్టు, డాక్టర్ టాప్ చదువుతున్న వాడు మించిన వాడు లేడు. ఇవన్నీ మన ఊహాకథ చెప్తే. ఇప్పుడు తెందుల్కర్ వాడు క్రికెట్ మంచి టాప్ ప్లేయర్, వాడు డబుల్ రిచ్ కాల, ఎంత పేరు లేదు. ఏఆర్ రెహమాన్ వాడు మ్యూజిషియన్, ఎంత టాప్ వరల్డ్లో, ఆస్కర్ వాడు కూడా వచ్చింది. నువ్వు ఆలోచించమ్మా. ఇప్పుడు ధీరుభాయ్ అమ్మాని ఎవరు, చదువుకోలేన, ఏం చేశాడు, పెట్రోల్ బంకులు పని చేసేవాడు. ఇప్పుడు అంటే ఎందుకన్నానంటమ్మా, ఈవెన్ మా ఫాదర్
ఈజ్ వెరీ రిచ్ బట్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ మచ్. అంతే. చాలామంది మనం ఏం చెబుతాం, చదువు ఉండాలి, చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి. ఈ సంస్కారం అనేది ఫస్ట్ మనం పాటించి పిల్లలకి చెప్పాలి. మనం గ్రూమ్ చేయాలి పిల్లల్ని. మంచి మాటలు, మంచి పుస్తకాలు, మంచి లెక్చర్లు, మంచి వాళ్ళ సాంగత్యం, మంచి స్లోస్ తీసుకెళ్ళటం, కలిసి స్పెండ్ చేయటం, సంవత్సరం ఒకసారి హనీమూన్కి టూర్లకు తీసుకెళ్ళటం, భార్య సెలవు పెట్టడం. ఎందుకంటేనమ్మా మన జీవితం చాలా ఆనందంగా, కానీ మనం కాంప్లికేట్ చేసుకుంటున్నాం. నువ్వు అనొచ్చు, సార్ నాకు బిజీగా ఉంటాను సార్, మరి లైఫ్ లాంగ్ బిజీయే, కానీ నీ పిల్లలు నువ్వు పట్టించుకోదు, పక్కడు పట్టించుకుంటాడు. వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అందుకని ఎన్నోసార్లు నేను చెబుతుంటా, ఒక టీ టచ్, ఒక టీ టైం, ఒక టీ టాక్, 3T అంటాం. పేరెంట్స్ అప్పుడు పిల్లల దగ్గర తీసుకొని వాళ్ళతో స్పెండ్ చేసే టైం, క్వాలిటీ టైం, నాట్ క్వాంటిటీ మనీ. ఆఫీస్లో కొన్నాను సార్, ఈ కొన్నాను సార్, అక్కడ తీసుకు అవి కాదు. వాళ్ళతో క్వాలిటీ టైం అంటే కలిసి డిన్నరో, కలిసి లంచో, బ్రేక్ఫాస్టో, సాటర్డే సండే కంపల్సరీ వాళ్ళతో స్పెండ్ చేయటం, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళటం, వాళ్ళ ఇంట్రెస్ట్ చూడటం. అట్లానే వాళ్ళని ఎష్యూరెన్స్ చూడు, ఐఎమ్ దేర్, డోంట్ వరీ, నీకేమైనా ప్రాబ్లం నన్ను అడుగురా. ఎప్పుడేదమ్మా మనం ఇంటిమెసీ డెవలప్ అవుతే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు. అంటే నేను ఒకటి విన్నాను సార్, ఇంట్లో ప్రేమ దొరకకపోతే వాళ్ళు బయట వెతుక్కుంటారు. 100%. అది నిజమేనా? 100%. ఎందుకమ్మా నువ్వు చెప్పు, ఆలోచించు. ఇంట్లో పలకరించేవాళ్ళు లేరు, దగ్గర తీసుకోరు, అరుస్తుంటారు. పెద్ద చదువు వాడు చదువు మీద ఆసక్తి లేదు. వాడు 61 నువ్వు 70 చేయొచ్చు, కష్టపడి బాగా చేసి 75 చేయొచ్చు. 61 95 చేయలేం మనం. అంటే వాడి క్యాలిబర్ దాని మీద లేదు. అంటే వాడు సన్నాసిని కాదు, గుర్తుంచుకోని. అక్కడ చాలా పొరపాటు జనం వేరే దాని మీద ఇంట్రెస్ట్. పేరెంట్స్ ఇప్పుడు నేను మొన్న లెక్చర్ ఇస్తున్నానమ్మా వాసవిలో, ఇంజనీరింగ్ కాలేజీలో. 3rd ఇయర్ స్టూడెంట్లు వేసిన ఒక అమ్మాయి, EEE స్టూడెంట్. సార్ నాకు అసలు EEE అంటే ఎలర్జీ అండి, మా పేరెంట్స్ ఫోర్స్ చేసి EEE చేర్చారు, అసలుకి ఐఎమ్ ఫెడ్ అప్ విత్ దిస్ సబ్జెక్ట్ అంటే నేను అన్నా కదా, అమ్మాయి 3rd ఇయర్కి వచ్చావు, 2nd సెమిస్టర్, ఇంకో 1 ఇయర్ చదువు పూర్తి. దాంతో మేనేజ్మెంట్కి MBAకి వెళ్ళు, నీకు ఇంజనీర్ టెక్నికల్గా వెళ్ళా రూల్ ఏం లేదు. యూ కెన్ గో MBA, యూ కెన్ ఆల్సో గో డిఫరెంట్ సో మెనీ అదర్ రూట్స్. దానికే ఉందమ్మా. ఎందుకంటే ఒకటే చెప్పేప్పుడు నువ్వు దీస్ జస్టిఫై చేయకుండా ఇప్పుడు మీ పేరెంట్స్ బ్లేమ్ ఎందుకు వచ్చింది? పేరెంట్స్ ఆ అమ్మాయిని ఇంటి చెప్పాలా, వాడు ఫోటోగ్రఫీ ఇష్టం, వాడేమంటాడు జాబులు ఎవరు ఫోటోగ్రఫీకి ఎందుకు వాళ్ళ కాప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలరు కూర్చొని వాడుతో. అరే ఇద్దరు సిచ్యువేషన్ అంటే ఎందుకు చెప్తున్నట్టమ్మా, నీకు ఎక్కడైనా సరే అమ్మా ఓపెన్ డిస్కషన్ విత్ ప్రోయాక్టివ్ యాటిట్యూడ్ అండ్ స్పెండింగ్ క్వాలిటీ టైం. అంటే నీకు ఎందుకు చెప్తున్నట్టు ఎగ్జాంపుల్, నేను మా అబ్బాయి ఉన్నాడమ్మా, వాడు యూఎస్లో ఉంటాడు, వాడికి మెరైన్ ఇంజనీరింగ్ బాగా ఇంట్రెస్ట్ అన్నాడు, అడుగుదాం అనుకున్నా. కానీ మా అమ్మాయి ఒక మాట చెప్పింది, డాడీ మెరైన్ ఇంజనీరింగ్ ఈ సచ్ ఎ థింగ్, 6 months ఇప్పుడు షిప్లో ఉండాలి ఫ్యామిలీ వదిలిపెట్టి. వీడికి అది నచ్చలేదు అనుకో డాడీ, హీ విల్ నాట్ ఫిట్ ఎనీవేర్. గుర్తుంచుకో. ఎంటెక్ మెకానికల్ బీటెక్ మెకానికల్ చేర్పించు, ఆఫ్టర్ మెకానికల్ యూ కెన్ గో టు మెరైన్ ఇంజనీరింగ్, 1 year ఎక్స్ట్రా చదువుతాడు. అప్పుడు నీ కోర్సు మీద ఎనీవేర్ యూ కెన్ ఫిట్. అంటే అది ఎందులో వచ్చింది, నేను మా అమ్మాయి మా అబ్బాయి మేమంతా కూర్చొని డిస్కస్ చేసుకుని మా అమ్మాయి ఒపీనియన్, మా అమ్మాయి నా ఒపీనియన్, మా వాడిని అరే అక్కాయి చెప్పింది చాలా రీజనబుల్గా ఉందిరా, ఐ థింక్ దట్ ఈస్ బెటర్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎ సేఫ్టీ నెట్వర్క్, అదర్వైజ్ యూ విల్ నాట్ ఫిట్ ఇన్ ఎవర్ ఈజ్ ఎ ప్రాబ్లం. అంటే ఎందుకంటే ఎనీథింగ్ అమ్మాయి ఓపెన్ డిస్కషన్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. అంతే, నా మాట నెగ్గాలి, నా మాట వినాలి. ఇప్పుడు తప్పాడమ్మా, తప్పినప్పుడు చూడు ప్రతివాడు అరుస్తుంటారు. ఎందుకు తప్పాడు వాడు? చదవకుండా తప్పాడా? కాలేజ్ స్కూల్ బాగలేదా? టీచర్ సరిగ్గా లేరా? వీడి ప్రిపరేషన్ సరిగ్గా లేదా? ఇంట్లో ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదా? వాడి క్యాలిబర్ ఏమిటి? అమ్మ అందరు చదువు టాప్ రావాలి రూలే లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రెషర్ ఎక్కువ పెడుతున్నాం. దాంతో వాడు ఏమధ్య ప్రెషర్ ఎక్కువ పెట్టుకొని ఉన్న పొటెన్షియల్ తగ్గిపోయి వాళ్ళు ఆసక్తి దాని మీద లేదు, దానివల్ల ఏమైతే వాడికి ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాడు. సో వాడిని ఫస్ట్ కనుక్కో, వాడి ఇంట్రెస్ట్ చూడు. నువ్వు ఓకే వాడికి ఇంట్రెస్ట్ మీద మన బెనిఫిట్ లేదనుకోమ్మా, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. అందుకని మేమంటే లాస్ట్ మాట చెప్తా నీకు. మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, సార్ నాకు ప్రాబ్లం, బాగా డబ్బులు ఉన్నాయి, నాకు ప్రాబ్లం ఉంది సార్, మా అబ్బాయి నాతో మాట్లాడటం లేదు సార్, ఎక్కువ మాట్లాడి లేచిపోతాడు సార్.
అంటే అప్పుడన్నా యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ హిమ్ అయ్యా అన్న. కనెక్ట్ అంటే ఏం సార్ అన్నాడు. వాడి ఇంట్రెస్ట్ ఏమిటి, వాడి నీడ్ ఏమిటి, వాడి కన్సర్న్స్ ఏమిటి నువ్వు గుర్తుంచుకో. వాడి దేని మీద ఆసక్తి ఉంది, వాడికి ఏం అవసరం ఉన్నాయి, వాడికి ఏం కష్టాలు ఉన్నాయి, అవి ఎప్పుడు నువ్వు డిస్కస్ చేసావా? మన ఆఫీసులో మాట్లాడు సార్. అప్పుడు ఏం చెప్పాలి? నేను చెప్పా, టెక్నిక్ చెప్పా. ఇప్పుడు మా అబ్బాయి క్రికెట్ ఇష్టం అమ్మాయి, నేను మా అబ్బాయితో కూర్చుంటా, పక్కన కూర్చుంటా. నేనురా ఏం సంగతిలో, ఏ టీం బాగా ఆడుతుందిరా, ఐ నో ఈజ్ ఇంట్రెస్ట్, ఏ ప్లేయర్ నువ్వు బాగా నీ లైక్ చేస్తావరా. సో అది ఓపెన్ అవుతాడు, అడిగి తెలుసుకుంటారు. డాడీ నాకు ఈ టీం బాగుంటుంది డాడీ, ఈ ప్లేయర్ బాగుంటాడు, బాగా ఆడతాడు డాడీ అంటే స్లోలీ వాడి ఇంట్రెస్ట్ అర్థం కదా. నెక్స్ట్ నీకు యూనిట్ నెక్స్ట్ చూడు నా డాడీ కన్నా యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ, యూ నీడ్ ఎనీ సపోర్ట్, నీకన్నా ప్రాబ్లం ఏమైనా ఉందిరా, నీకన్నా కన్సర్న్స్ ఉన్నాయిరా, నాకు చెప్పురా నాయన, ఐ కెన్ ట్రై టు హెల్ప్ యూ. అప్పుడే ఫస్ట్ ఇంట్రెస్ట్తో కనెక్ట్ అయ్యా. సో వాడు నీడు చెప్తాడు ఉంటే, వాడు కన్సర్న్స్ ఉండి చెప్తాడు, దెన్ కనెక్ట్ అవుతున్నా. అప్పుడు ఐ కెన్ కన్వే ఈజీలీ, దెన్ యూ గెట్ కన్విన్స్డ్. సో ఫైనల్గా పిల్లల పట్ల పేరెంట్స్ బిహేవియర్ ఒక ఫ్రెండ్లీ బిహేవియర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పారు. ఫ్రెండ్లీ బిహేవియర్ విత్ క్వాలిటీ టైం, స్పెండింగ్ టైం టుగెదర్, స్లోలీ కనెక్టింగ్ విత్ దెమ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దగ్గర తీసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా సరే, లేకపోతే ఏమైతే గ్యాప్ పెరిగే కొద్దికి పక్కదారిలో పోతుంటాడు, ఎగ్జామ్ తప్పుతుంటాడు, అదొక టెన్షన్ వస్తుంటుంది, వాడు చదవలేడు అనుకో మనం అరుస్తుంటాం. సో వాడు ఇంకా నెగిటివ్ టెండెన్సీ ఎక్కువైపోతాయి, సూసైడ్ బిహేవియర్ ఎక్కువైపోద్ది. బికాజ్ దే నీడ్ కేర్ అండ్ కన్సర్న్, నాట్ షౌటింగ్. మేము మార్కులు ఒక్కటే కాదు కదా. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా అమ్మాయి 9th క్లాస్లో, నేను 8th దాకా మ్యాథమెటిక్స్ చెప్పగలేవాడిని, మ్యాథమెటిక్స్ 9 ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయేవాడిని. అమ్మ నా డాడీ అయితే నేను మ్యాథ్స్ ట్యూషన్ ఉంది డాడీ అక్కడ సిబిఐ ఆఫీస్లో చెన్నైలో ఉన్నప్పుడు, అంటే వెళ్ళమ్మా వాళ్ళ ఫ్రెండ్ వెళ్తాను డాడీ అని, నువ్వు వెళ్ళమ్మా అన్న. సో వెళ్ళినప్పుడు ఏమైంది, మ్యాథ్స్ ఆయన డౌట్ ఓన్లీ సాటర్డే సండే చెప్తాడు సిబిఐ ఆఫీసర్, మొత్తం క్లారిఫై చేసుకునేది. సో వెన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టీచ్ దెమ్, ఐ షుడ్ అరేంజ్ సంథింగ్ ఎల్స్ టు హెల్ప్ దెమ్. అంతే. అప్పుడు ఏమైంది, వాళ్ళ మీద కేర్ ఉన్న కన్సర్న్ ఉంది, దే డెవలప్ బాండింగ్ విత్ యూ, దే ఓపెన్ అప్ విత్ యూ, దే విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద పాయింట్స్. డాడీ నాకు ఇది ఇట్లా ఉంది, డాడీ అట్లా ఉంది, నాకు చదవాలని, నాకు ఇది చదవాలని, అమ్మ నేను ఇది ఎఫర్ట్ చేయలేనమ్మా. ఇప్పుడు మా అమ్మాయికి చెప్పా, అమ్మా నేను అంత మెడికల్ నేను ఎఫర్ట్ చేయలేను, డొనేషన్ నేను కట్టలేనమ్మా అంటే, డాడీ డోంట్ వరీ డాడీ, నాకు బాగా కాన్ఫిడెన్స్, నేను కొడతాను డాడీ, టాప్ హై అచీవర్, దాని క్యాలిబర్ ఉంది కాబట్టి నేను ఓకే అనుకున్నా. కానీ మా అమ్మాయి ఏమని తెలుసా, డాడీ నువ్వు చదవాలి, నువ్వు డబ్బులు కట్టలేవు, డైలీ 17-18 గంటలు చదివేది, మళ్ళీ టాపర్ అయింది. అంటే ఎందుకన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళ ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు ఇది మన ప్యాషన్. కొంతమంది వాడు బార్డర్ సౌసగాడు, వాడిని మెడిసిన్ చేర్పిస్తాం, అన్ని సరిగ్గా మార్కులు రావు, అక్కడ తిడతాం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ నాన్న డొనేషన్లు కట్టి కోట్ల రూపాయలు పెట్టి వాడు హ్యాపీ లేడు, నీ కోరిక వాడి మీద ఫోర్స్ పెట్టి చేర్పిస్తున్నావు, దాంతో వాడి ఎవర్షన్ వస్తుంది, ఇంటిమెసీ డెవలప్ కాదు, గ్యాప్ ఎక్కువైపోద్ది, ఇంట్లో మిస్ట్రస్ట్ అయిపోద్ది, బికాజ్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్. అది ఎవరు పేరెంట్స్ ఇనిషియేటివ్ తీసుకోవాలి, ప్రెషర్ పెట్టకూడదు టూ మచ్. కాబట్టి ఎందుకు ఇట్లా చాలా ఎగ్జాంపుల్ చెప్పచ్చమ్మా. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నా వాకింగ్ ఫ్రెండే, పెద్ద పోస్ట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాడు కూడా నా దగ్గరికి వచ్చే, సార్ మా అబ్బాయి నాతో మాట్లాడాడు సార్. ఎందుకు రా అన్న, ఆయన నేను బాగా అరిసేవాడిని సార్, ఐఐటి ప్రతిరోజు అరిసేవాడిని, చివరిగా ఐఐటి కొట్టాడు, కానీ అప్పటి నుంచి నా మీద వెంజెన్స్ పెట్టుకున్నాడు సార్. నవ్వు ఐఐటి అయిపోయింది, బట్ ఐ కెన్ జాబ్ రాలా ఇంకా, బికాజ్ ఈజ్ నాట్ స్టడీయింగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఈజ్ డూయింగ్ విత్ ఫోర్స్, విత్ రిలక్టెన్స్, ద క్వాలిటీ అప్రోచ్ తగ్గిపోద్ది. సో ఎనీథింగ్ టు ఐడెంటిఫై ప్యాషన్. ఇప్పుడు మా అమ్మాయి డాక్టర్కి తన కోరిక బాగా కష్టపడుద్ది, నో బికమ్ వెరీ టాప్ డాక్టర్, బికాస్ షీ లైక్స్ దట్. అటు సో ఇది అమ్మాయి ఎనీథింగ్ ప్యాషన్ పెట్టుకొని, దాని దగ్గర ప్లానింగ్ చేసుకొని, దాని దగ్గర ప్రిపరేషన్ అవుతా, కొంచెం పేషెన్స్ పెట్టుకొని, కొంచెం పర్సివరెన్స్ అంటే ఒకసారి తప్పినా భయపడవాకండ్రా, డోంట్ వరీ, యూ విల్ కమ్. అమ్మాయి క్రికెట్ ఓడిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం ఆడతావు నీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇట్ డజంట్ మ్యాటర్. సో అదన్నీ ఎప్పుడు వస్తుంటే అమ్మా, పేరెంట్స్ షుడ్ స్పెండ్ టైమ్, గివ్ అష్యూరెన్స్ టు దెమ్, యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ దెమ్ అండ్ టాక్ టు దెమ్ ఎఫెక్షనేట్లీ, అండ్ ఆల్వేస్ సే దట్ డోంట్ వరీ ఫర్ ద రిజల్ట్, యూ డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ టు గాడ్ తప్పకుండా సార్ అని చెప్తే అన్నీ మంచిగా అవుతాయి అమ్మా. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.